దాని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బాడీలో ఇంపాసిబుల్ థింగ్ని మేకౌట్ చేస్తుందండి. అంటే ఫిజియలాజికల్లీ ఇట్ మేక్స్ యూ లైక్ హెల్దీ, ఇట్ మేక్స్ యూ లైక్ పర్ఫెక్ట్. అంటే ప్రాబ్లం రాకుండా అన్నది పక్కన పెట్టండి, ప్రాబ్లమే రానిది అది. దాని నుంచి వచ్చే అంటే ఆ ఎంజైమ్స్, హార్మోన్స్, వీటికి రిలేటెడ్గా బాడీని బ్యాలెన్స్ చేస్తూ వాటిలో ఉండే చైతన్య శక్తిని యాక్టివేట్ చేస్తుంది తొందరగా. ఓకే, అంటే మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు ఈ నాడీ స్తంభన, నాడీ శోధనతోటి, ఊపిరితోటి ఎలా అయితే చేస్తున్నామో మెదడులో 72 నాడులు ఉంటాయి. వాటినన్నింటినీ యాక్టివేట్ చేసే మెయిన్ కుండం ఇది. ఓకే, ఈ కుండానికి చుట్టూతా బ్రెయిన్లో 42 నాడులు ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకి కుండలిని శక్తి దాంట్లో చెప్పే సహస్రారానికి దీనికి ఏదైనా లింక్ ఉందంటారా? సహస్రారానికి బియాండ్ అండి ఇంకా ఇది. ఓకే, అంటే ఇట్స్ అ పాత్వే టు ద సహస్రారం బట్ డీవియేటెడ్. ఎలా ఉంటుందంటే మనకి కుండలిని శక్తి లేచినప్పుడు లేదా ఊపిరితోటి కనుక మనం చేయగలిగితే అది ఎక్కడైతే ఇడా పింగళ నాడులు యొక్క బ్యాలెన్స్ని తెస్తూ సుషుమ్న నాడిని ఓపెన్ చేస్తే ఆ మార్గం ద్వారా దీన్ని చేరుకోవచ్చు. ఓకే.